స్టాక్ మార్కెట్లో అందరు చేసే మిస్టేక్ని మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే దీనివల్ల డబ్బులు మాత్రమే పోవు, మనశ్శాంతి కూడా పోద్ది. మనం ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్న బిగినింగ్ నుంచి మనం స్ట్రాటజీస్ని కానివ్వండి, మన ఐడియాస్ని కానివ్వండి, టూల్స్ కానివ్వండి, ఏదో చేంజ్ చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, మీరు చేంజ్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత లాస్ అవుతూనే ఉంటారు, దాని నుంచి ఏదో నేర్చుకుంటూనే ఉంటారు. బట్ మీరు మెయిన్గా ఒకటి మర్చిపోతున్నారు, కీ పాయింట్. స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే మీరు మార్చాల్సింది ట్రేడింగ్ సెటప్ కాదు, మార్చాల్సింది మీ మైండ్ సెట్. డబ్బులు వచ్చినా రాకపోయినా మీ ప్లాన్కి మీరు స్టిక్ అయి ఉండాలి, మీరు పెట్టుకున్న రూల్స్ మీరు బ్రేక్ చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో అన్ని ఫేజెస్ చూడగలరు. ట్రేడింగ్ సెటప్స్ మార్చడం మానేసి మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మైండ్ని స్టేబుల్గా ఉంచుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి, రిలాక్స్గా ఉంచండి. దానికి మెయిన్ కొంచెం గ్యాప్ ఇచ్చేయండి. ఎప్పుడైనా లాస్ అయినా లేకపోతే ఓవర్ ట్రేడ్ చేసినా సరే మన బాడీకి మైండ్కి రెస్ట్ ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే దాని నుంచి ముందు బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా ట్రేడ్ స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే. మార్కెట్ ఎక్కడికి వెళ్దు, మీరు మాత్రం ఎప్పుడు మార్కెట్లో ఉండేలా చూసుకోండి చాలు.